హే గైస్ అందరికి. ఇదే మా కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. దీని నుంచి పోయేది ఇది హాస్టల్ నుంచి అనమాట. ఇది ఉండేసి ఇది మొత్తం బస్సెస్ ఆపుతారు అనమాట. ఇక్కడ ఇది అవుట్ సైడ్ నుంచి రావడానికి దారి ఇట్లా పోతారు. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ మొత్తం ఇక్కడ వర్కర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మాకు వాషింగ్ మిషన్స్ ఉంటాయి, వాషింగ్ చేయడానికి క్లాత్స్. ఇది బస్సెస్ ఆపుతారు అనమాట. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ కార్స్ ఆపుతారు ఫ్యాకల్టీవి. ఇక్కడ మొత్తం బస్సెస్ ఆపుతారు. ఇప్పుడైతే లేవు, అక్కడి నుంచి వస్తాయి. ఇది ఉంది ఎక్కడానికి, అది ఉంది అక్కడ ఉంది. ఇది మొత్తం లైబ్రరీ. ఇక్కడ మొత్తం మీన ఉండేది మొత్తం ఫస్ట్ ఇయర్కి అనమాట. కింద సెకండ్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా కాకుండా బ్రాంచెస్గా డివైడ్ చేశారు వీళ్ళు. ఇది మొత్తం పరిస్థితి. అది వచ్చేసి అది మా టేబుల్ అనమాట. స్టేజ్ చేసేది, స్టేజ్ యాక్చువల్గా కంప్లీట్గా అట్లానే ఉంటుంది. అక్కడ ఏమైనా ఫ్రెషెస్ కానీ ఏమైనా జరుగుతాయి. ఈ మా కాలేజ్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంది అనమాట. ఇది మాత్రం ఏం లేదు, ఖాళీగా చెట్లు ఉంటాయన్నీ. మ్యాక్సిమం అందరూ ఫొటోస్ యూజ్ చేస్తారు ఇక్కడ, ఫోటోషూట్స్గా స్ట్రైట్. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చెప్పినా కదా అది లైబ్రరీ అని. అది మొత్తం లైబ్రరీ. ఇక్కడ మొత్తం బుక్స్ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం బుక్స్ కానీ వేరే వైపు వచ్చేటి పరిస్థితి. ఇది మా కాలేజ్. ఇది డీన్ అండ్ ఆర్డీ ఉంటారు అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఎవరు ఉండరు మ్యాక్సిమం. ఇవన్నీ కరెంట్ వోల్టేజెస్. ఇక్కడ బాత్రూమ్స్, పనిచేసే వాళ్ళకి రిజిస్టర్ అన్నమాట. వేరే వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ, ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది. నెక్స్ట్ మాత్రం ఇది మా డైరెక్టర్ సార్ రూమ్ అనమాట. మొత్తం డైరెక్టర్ సార్ మ్యాక్సిమం ఉంటారు ఇది లోపల. మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, అందుకని ఇన్ని చైర్స్ ఉంటాయి ప్రతిరోజు. ఇది మాత్రం అప్స్టైర్స్ వెళ్ళడానికి. ఇది చిన్న క్యాంటీన్ అనమాట. మ్యాక్సిమం చిన్నగా ఉంటుంది. ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇక్కడ తీసుకోవాలి. మాత్రం వాయిస్ కౌన్సిలర్ డిపార్ట్మెంట్. ఆ రూమ్స్ మొత్తం అంటే మ్యాక్సిమం ఎవరు ఉండరు. చైర్మన్ సార్ లావరత్తయ్య గారు వచ్చినప్పుడు మాత్రమే మ్యాక్సిమం ఇవి క్లీన్ చేస్తారు అనమాట. అప్పుడే చైర్మన్ సార్ రెస్ట్ తీసుకోవడం కానీ, మీటింగ్స్ కానీ, ఇంపార్టెంట్ ఏమైనా డేట్స్ ఉంటే ఏమైనా చెప్పడం కానీ ఇది ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఇది మొత్తం ఇక్కడ పేపర్స్ సెట్టర్స్ ఇవి అక్కడ ఉంటాయి. చూపిస్తాను కొంచెం. ఇది చైర్మన్ సార్ రూమ్స్ అనమాట. ఇది మొత్తం ఇట్లా రావచ్చు అనమాట. ఇది మాత్రం కంట్రోలర్, ఎగ్జామ్ పేపర్ సెట్టర్స్ కానీ ఎక్కడ ఎప్పుడు డేట్స్ ఎలా ఇది ఉంటుంది. మొత్తం క్లోజ్ అయింది. హాలిడే రోజు తీస్తున్నాం. నాకు టైమే దొరకలేదు యాక్చువల్గా తీయడానికి. సో ఈరోజు ఏదో టైం దొరికిందని తీస్తున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, అంటే అప్స్టైర్స్కి. ఇది ఇక్కడ మాకు స్టార్ట్ విత్ ఇట్లా ఫ్లోర్ 1 ఫ్లోర్ 2 అని కాకుండా స్టార్ట్ విత్ అని ఎత్తి కొన్ని పాయింట్స్ పెట్టారు అనమాట. దానివల్ల మేము ఏ ఫ్లోర్లో ఉన్నామని అర్థమవుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్స్. అది కనిపిస్తుంది కదా, అది మాత్రం మా హాస్టల్. ఇది మొత్తం మ్యాక్సిమం ఇదే స్టేజ్ దగ్గర ఇది ఉండడానికి. ఇట్లా వస్తాం. అది అక్కడ ఇంకొక స్టేర్స్ ఉంటే ఇది ఇక్కడ ఇంకో స్టేర్స్. ఇది మొత్తం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇదేంటి పైకి వెళ్తాం. ఈ ఐటీ సిరీస్ అనమాట. అంటే మా టెక్నాలజీ, డిజి లాకర్ కానీ ఏమైనా వర్క్ చేయలేకపోతే మా ఐటీకి సంబంధించి మొత్తం ఇక్కడనే అంటమాట. ఇక్కడ లోపల. ఇది మొన్న క్రియేట్ చేశారు రూమ్స్ సపరేట్గా. ఇన్ని రోజులు అయితే లేకుండా అనమాట. ఇట్లా ఇది ఉంది ఈజీ కన్నా గ్రాఫిక్స్. ఇది డ్రాయింగ్ హాల్. ఫస్ట్ ఇయర్లో మాకుండే సబ్జెక్ట్ ఇప్పుడు అయిపోయింది, కానీ బాగా ఎంజాయ్ చేసాము అనమాట. ఈజీలో ఫన్ ఉండే బాగా. అంతే. మా హాస్టల్ మొత్తం కొండల మధ్యలో ఉంటుంది బయట. మొత్తం కొండలు ఉంటాయి. ఏమంటే మా అబ్దుల్లాపూర్ మెట్టుకి 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇంకొక ఎంట్రన్స్ లోపలికి ఈజీకి టాయిలెట్స్ అనమాట. మొత్తం గ్రీనరీ. మాకు మాత్రం పొల్యూషన్ మ్యాక్సిమం ఉండదు అనమాట.
ఫైనాన్స్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మాత్రం ఫీజు కట్టేది వేరే, మేము మాకు ఫైన్స్ వేసినాం ఇక్కడ కడతాం. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ హాస్టల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ అక్కడ ఇక్కడనే కడతాం. ఇది డీన్స్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఫీజెస్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ మాట్లాడుతాం. ఇది స్టార్టింగ్ అవుట్స్ అనమాట. మాకు విడ్స్ ఇది వస్తుంది. ఈ కాలేజ్ ఇది విడ్స్ పోతుంది అనమాట. ఈ రోడ్ ఉంది విడ్స్ పోతుంది. ఇది ఒక డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అక్కడ క్యాంటీన్ ఉంది అనమాట. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇది కనిపిస్తుంది. అది ఎంట్రన్స్. బస్సు సీట్ వస్తాయి ఫ్యాకల్టీకి. ఇది అనమాట నా విజ్ఞాన్ కాలేజ్, యాక్చువల్గా యూనివర్సిటీ. చూడండి మొత్తం కొండలే, అటు ఇటు ఎటు చూసిన కొండలే, మొత్తం గ్రీనరీ. ఇది మాత్రం మాకు గ్రౌండ్ అన్నమాట. ఇది మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, కబడ్డీ ఇక్కడనే ఆడతాం. అక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు అక్కడ క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఇది మాత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇది మా కొత్తగా కట్టే క్యాంటీన్ అనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. సారీ గైస్, అది మైక్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అందుకే మనం సపరేట్గా రూమ్కి వచ్చి రికార్డ్ చేస్తున్నా. ఏమనుకోకండి, ఫస్ట్ వీడియో కదా, టెన్షన్ ఉంది. అది మా కాలేజ్ అనమాట. కాలేజ్ బ్యాక్ సైడ్ మా క్యాఫేటేరియా అంటే క్యాంటీన్ అనమాట. కొత్తగా కడుతున్నారు. ఇది మొత్తం ఇంకా రెడీ కాలే, ఎట్లుంటుందేమో తెలియదు. క్యాంటీన్ అటు సైడ్ మాత్రం మొత్తం ఇవి కొండలే. ఇవన్నీ టేబుల్స్ అనమాట, మా కోసం తయారు చేస్తున్నారు. కొత్త డిజైన్ బాగుంది అనమాట. అంటే ఫస్ట్ టైం ఇలా చూసేది క్యాంటీన్ నేను మాత్రం. నాకు వేరే వాళ్ళు చూసింటే కామెంట్ చేయండి. ఇది మొత్తం కొండలే. మాకు నీరు బాగా, సూర్యుడు బాగా మండిపోతుంది కాబట్టి వెదర్ కూడా బాగా, గాలి బాగా వస్తుంది. అందుకోసం మైక్ డిస్టర్బెన్స్, కెమెరా కూడా ఫాగ్తో అది అంత క్లియర్ లేదు, సారీ. ఇది మాత్రం క్రికెట్ గ్రౌండ్. ఇది మొత్తం ప్లే గ్రౌండ్. మేము క్రికెట్ ఆడతాము. స్పోర్ట్స్ డే అంటే స్పోర్ట్స్ ఆడతాం. ఆ గ్రౌండ్ వెనకాల ఒక రోడ్డు ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా విడ్స్ వాళ్ళకు మాకు అందరికీ గ్రౌండ్ చుట్టూ ఒక రోడ్డు. ఇది మా కాలేజ్ అంతా డిజైన్ మాత్రం మొత్తం అటు ఇటు చెట్లు ఉంటాయి రోడ్డు పక్క ఈ కాలేజీలో. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఇది క్యాంటీన్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ టైం మేము ఏదో ల్యాబ్ చేసినాం అనమాట ఎలక్ట్రికల్ది. ఏదో బయట నుంచి వచ్చి లెక్చర్స్ వచ్చి చెప్పారు, అది అంతే. ఇది మొత్తం కొండలు, గ్రీనరీ. అటు కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. ఇది కొండలు. అటు సైడ్ మొత్తం మెయిన్ రోడ్ అనమాట. ఈ కొండ దిగిన తర్వాత మొత్తం మెయిన్ రోడ్. అటు మాత్రం ఇప్పుడు అటు కింది సైడ్ మాత్రం మొత్తం కొండలే అన్నమాట. మొత్తం కింది సైడ్ ఒక చిన్న రోడ్ ఉంటుంది సెయింట్ మేరీస్ నుంచి. అటు ఉంది కదా ఒక సెయింట్ మేరీస్, ఇది రోడ్ అన్నమాట. మొత్తం నేను ఫింగర్ చూపిస్తున్నా కదా, అది మొత్తం రోడ్. సెయింట్ మేరీస్ బస్సెస్ ఉంటాయి. అక్కడ నేను చూసేది సెయింట్ మేరీస్ ఒక కాలేజ్, ఇంకొకటి గవర్నమెంట్ కాలేజ్ అన్నమాట. అదేదో అంత ఐడియా లేదు నాకు. ఇది రోడ్, దీని పక్కన రోడ్ అన్నమాట. అటు వెళ్తే విడ్స్ క్యాంపస్ వస్తుంది. స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఒక విడ్స్ క్యాంపస్. ఇది మా ప్లే గ్రౌండ్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఇది క్రికెట్ గ్రౌండ్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుంది. ఈ క్రికెట్ గ్రౌండ్ అప్పుడప్పుడు ఆడతాం భయ్య రన్నింగ్స్. అటు సైడ్ చూస్తే ఇది మా విడ్స్ క్యాంపస్. అటు సైడ్ విడ్స్ అంతా మొత్తం ఒకటే. ఇటు విడ్స్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇది స్ట్రైట్ తీసుకుపోయి రైట్ సైడ్ తీసుకుంటే విడ్స్. అక్కడ నుంచి దాదాపు 400 to 500 మీటర్స్ దూరం, 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అటు ఇటుగా. అంత ఐడియా లేదు, 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఈ మొత్తం బాస్కెట్బాల్, వాలీబాల్ ఆడడానికి ప్లే గ్రౌండ్ మా చిన్నగా మ్యాక్సిమం ఇక్కడ మొత్తం. ఇది విడ్స్ మొత్తం అందరం ఆడతాం మ్యాక్సిమం గేమ్స్, స్పోర్ట్స్ ఇచ్చినప్పుడు. విడ్స్ డిమ్డ్ యూనివర్సిటీ అని లేదు, అన్నీ ఒకటే. ఇది వచ్చేసి విడ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మాత్రం ఇది చూసారా, మొత్తం అటు ఇటు సైడ్ మొత్తం చెట్లే ఉంటాయి. దీనికి కెమెరా క్వాలిటీ దొబ్బుతుంది భయ్య, ఎండ మరీ ఘోరంగా ఉన్నాడు. ఎండకి స్ట్రైట్కి వెళ్తేనేమో అటుకే ఆపోజిట్ వస్తేనే బాగుంది. ఇక ఇది మాత్రం మైనస్ సిటీ బాగుంది కదా, ఎల్ షేప్. ఇది మా ప్రస్తుతానికి మాత్రం ఎల్ షేప్లో ఉంది. ఇది క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు అయితే ఎవరు లేరు కాబట్టి ఆడతలేము ఎవరు. ఇది క్రికెట్, బాగా గాలి వస్తుంది.
ఇది ఎంట్రన్స్. అది చెప్పిన అటు సైడ్ అట్లా పోతే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే విట్స్కి పోతాము. అక్కడనే బస్సెస్ స్టాప్ అనమాట మ్యాక్సిమం. ఇక్కడనే ఆగుతాయి. ఇక్కడ కార్స్ సార్స్ వాళ్ళు చైర్మన్ సార్ డైరెక్టర్ సార్ వస్తే అట్లా వస్తారు కాలేజ్. కొంతమంది అట్లా వస్తారు అనమాట. ఇది మా ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ అక్కడ బోర్డు ఉంటుంది పెద్దగా, కొత్తగా ఇది చేసిండ్రు. ఇక్కడ ఉండి ఇది బస్ స్టాప్. ఇది మాత్రం జిమ్ లాగా భయ. మేము జిమ్ అని అడిగితే సార్ వాళ్ళు ఏవో ఇవి పెట్టించారు. ఇదే హాస్టల్ వాళ్ళకి మ్యాక్సిమం. ఇక్కడ మాత్రం బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేస్తారు చెట్ల మధ్యలో మొత్తం. మా కాలేజ్లో మాత్రం చెట్లకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అనుకుంటా, ఎందుకంటే అన్ని తుప్పల్లోనే ఉన్నాయి కాలేజ్ మొత్తం పడితే. ఇది మాత్రం ఇది పక్కన గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ పక్కనే రోడ్ ఉంటుంది, ఎంట్రన్స్ అనమాట. ఇది కనిపించేది అది హాస్టల్ అనమాట. ఇంకో వీడియోలో ట్రై చేస్తా తీయడానికి. మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్ చూపిస్తాను ముందు నుంచి ఒక్క నిమిషం. ఇదే అనమాట మా ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. బస్సెస్ అన్నీ ఇట్లే వస్తాయి, ఇట్లే పోతాయి. ఇదే విజ్ఞాన్ ఫౌండేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇటు వచ్చేస్తే మాత్రం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, రెండు ఒకటే కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ కింద, ఇది మాది సెంట్రల్ గవర్నమెంట్ కింద అనమాట. ఇట్లా పోతే విట్స్ వస్తుంది ఎంట్రన్స్ అనమాట. విట్స్కి ఇది మెయిన్ చెక్ పోస్ట్. ఇటు సైడ్ వేరే రూట్ అనమాట, కిందికి వేరే విలేజ్ వస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఏం బండ్లు రావు భయ. ఇది ఇట్లా కిందికి పోతే మొత్తం మా హాస్టల్ అనమాట. ఇది చెక్ పోస్ట్. ఇట్లా పోతే అబ్దుల్లాపూర్ మెట్ అవుట్ సైడ్ మొత్తం మాకు పోయేది.